హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీకు ఫేస్ వాష్ ఎలా ప్రతి ఒక్కరు ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు కదా, నేను వాడేది ఏంటిది అనేది నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను వాడే క్రీమ్స్ అయితే చూడండి. ఇప్పుడు నా ఫేస్ అయితే ఎలా ఉన్నాయో అంతా ట్యాన్ బట్టి అంత డస్ట్ బట్టి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను క్రీమ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్, నేను వాడే క్రీమ్స్. ఇది వచ్చేసి నేను వాడే క్రీము క్లెన్జింగ్ దీప్తి క్లెన్జింగ్ మిల్క్ క్రీమ్. ఇది నేను డైలీ యూజ్ చేస్తాను. నేను వాడేటి ఒక 3 ఐటమ్స్ 3-4 ఉంటాయి. అది నేను డైలీ యూజ్ చేస్తాను. ఇది మాత్రం డైలీ కంపల్సరీ ఒక్కసారి అయితే నేను యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను 2 టైమ్స్ అయితే యూజ్ చేస్తాను దీన్ని. ఇప్పుడైతే ఇది నేను మీకు పెట్టి చూపిస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి టోనర్. ఇది రైస్ వాటర్ అన్నట్టు టోనర్. ఫస్ట్ నేను దీంతో ఫేస్ మొత్తం స్క్రబ్ చేసి వాష్ చేసుకున్న తర్వాత దీన్ని నేను అప్లై చేసి అది ఆరిన తర్వాత నేను నెక్స్ట్ ఇంకోటి మాయిశ్చరైజర్. ఇది కూడా నేనే యూజ్ చేస్తాను. అది 2 క్రీమ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ నైట్ పెట్టుకుంటే మాత్రం నైట్ మొత్తం ఉంచుకోవాలి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే నేను డైలీ ఒక 1 టైం అయితే ఇవన్నీ నేనైతే యూజ్ చేస్తాను. నైట్ అయినా లేకుంటే మార్నింగ్ అయినా డైలీ ఒకసారి అయితే నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేనైతే దీంతో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి, కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా ఉందో. ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసి మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి, మీకే తెలుస్తుంది క్రీమ్ ఎంత బాగుంటుందో. మనకి ఎక్కడైతే బ్లాక్గా అయితే ఉంటుందో అక్కడ మనం ఈ విధంగా కొంచెం ఈ విధంగా మనం రబ్ చేయాలి. ఏ క్రీమ్ అయినా సరే మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ మాత్రం మనము ఫేస్కి ఈ విధంగా మసాజ్ అనేది చేసుకోవాలి క్రీమ్తోని. ఈ విధంగా మనం ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. అప్పటికిప్పటికి మీకే తేడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఫేస్ అనేది వాష్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. చూసిలా నేను ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది ఎంత ట్యాన్ ఉన్నదో. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఎంత ట్యాన్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక టిష్యూతోనైనా లేకుంటే మంచి కాటన్ టవల్తో అయినా మనం స్మూత్గా అనేది స్కిన్ మనం వాటర్ అంతా తీసేయాలి. ఈ విధంగా చూడండి, మొత్తం వాటర్ లేకుండా మనం తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అప్పటికిప్పటికి మీకే తేడా అనేది తెలుస్తుంది ఎంత క్లీన్గా అయిపోయిందో ఫేస్ అనేది. ఇప్పుడు దాని తర్వాత టోనర్ యూజ్ చేస్తున్నాం. ఇది రైస్ వాటర్ అన్నట్టు. ఇది మనం ఇలా అప్లై చేయాలి అంటే కొంచెం ఊపి కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం మనం లైట్గా అప్లై చేయాలి. ఎక్కడెక్కడైతే మనకి బ్లాక్ అయితే ఉంటుందో అక్కడ ఇది అప్లై చేస్తే మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు వాడుతున్నారు క్రీమ్స్. కాకపోతే నేను డైలీ యూజ్ చేసేది మాత్రం స్కిన్కి డ్యామేజ్ కాకుండా డైలీ యూజ్ చేసేవి క్రీమ్స్ మాత్రం ఇవైతే నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నా. నాకైతే చాలా బాగుంది. అలాగే మీకు ఎవరికన్నా నచ్చుతుంది కదా అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా వాటర్ మొత్తం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఈ వాటర్ అంతా ఎండిపోయేలాగా ఒక 10 మినిట్స్ మనం ఉంచాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చూడండి మొత్తం వాటర్ అనేది ఇంకిపోయినాయి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఇది నేను ఇప్పుడు అప్లై చేస్తున్నా. కొంచెం తీసుకోవాలి, ఇది ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం లైట్గా అక్కడక్కడ అప్లై చేయాలి. అందరికీ అన్ని క్రీములు పడాయి కదా, కొంతమందికి స్కిన్ని బట్టే ఉంటుంది. కాకపోతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏ క్రీమ్ అయినా సరే మనం అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం మీకే అర్థమై ఉంటుంది అప్పటికిప్పటికీ నా ఫేస్ ఎలా ఉందన్నది. చాలా నీట్గా, డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది అంతే. ఇలా నీట్గా మనం అప్లై చేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ దాకా మనం ఈ క్రీమ్ అనేది ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత అప్పుడు మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే ఈ విధంగా మనం డైలీ అప్లై చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఉండవు. చాలా బాగుంటుంది. చూడండి మీరే, అప్పటికిప్పటికి తేడా కనిపిస్తుంది. ఓకే అండి. అండ్ ఇంకొకటి క్రీమ్ నేను మీకు చూపించడం మర్చిపోయాను. ఇది వచ్చేసి క్రీము సన్ స్క్రీన్. ఇది నేను డైలీ యూజ్ చేయను, ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే నేను దీన్ని యూజ్ చేస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ 3 క్రీమ్స్ అయితే నేను డైలీ యూజ్ చేస్తాను. డైలీ ఒక్కసారైనా యూజ్ చేస్తాను. నాకైతే చాలా బాగుంటుంది. చాలా స్కిన్ కూడా చాలా డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటుంది, డస్ట్ లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను వీటి లింక్ ఇస్తాను. ఇవి ఎక్కడ కాదు, మనకి షోరూమ్లలో దొరుకుతాయి, మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే నేను మీషోలో తీసుకున్నా. బ్యూటీషియన్ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, కావాలనుకుంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.